హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్ 2024కు సంబంధించిన రిజల్ట్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అయితే మనకు ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారని మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 9 వరకు అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా మనకు దీనికి సంబంధించి ప్రొఫెషనల్ ఆన్సర్కి ఎప్పుడు విడుదల చేశారంటే మార్చి 4, 2024 అయితే దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ ఆన్సర్కి అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే ఫైనల్ ఆన్సర్కి ఎప్పుడు విడుదల చేశారని మనం చూసుకున్నట్లయితే మార్చి 14, 2024 అయితే దీనికి సంబంధించిన ఫైనల్కి విడుదల చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ 2024కు సంబంధించిన రిజల్ట్ అనేది ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. మనకు ఈ స్క్రీన్లో మనం చూసుకున్నట్లయితే ఇది కొత్తగా పెట్టడం జరిగిందనమాట. అంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కదా, దాంతోపాటే ఈ వెబ్సైట్ కూడా కొద్దిగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వెబ్సైట్లో ఏమని పెట్టారంటే ఇక్కడ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ అని పెట్టి ఇక్కడ వచ్చేసేసి 2,67,789 మంది అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే దీనికి సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 2,67,789 మంది అనమాట. అయితే ఎగ్జామ్కి మాత్రం అటెండ్ అయింది 2,35,907 మంది. సో ఇది కొత్తగా వెబ్సైట్ డిజైన్ చేయడం జరిగిందనమాట. అలాగే దీనికి సంబంధించి మనం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్యాండిడేట్ ఐడి అడుగుతుంది. సో మీరు టెట్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ చూపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా, ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకు దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే ఏపీ టెట్ 2024కు సంబంధించిన రిజల్ట్ అయితే ఈ విధంగానైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.